ఎస్ ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైలు దిగొచ్చిందని చెప్పాలి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరించింది. పెంచిన ఛార్జీలను 10% తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తగ్గిన ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నాయి. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెట్రోకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరించింది. పెంచిన ఛార్జీలను 10% తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నాయి. సో దీనికి సంబంధించి మా ప్రతినిధి ఆర్కే మరింత సమాచారం అందిస్తారు. ఆర్కే, అంటే గతం ఒక 2-3 వారాల నుంచి మెట్రో ఛార్జీలు పెరిగాయంటూ కూడా ప్రయాణికులు చాలా మంది ఒపీనియన్ విమర్శలు కూడా చేశారు. అంటే ఇప్పుడు తగ్గింది కదా, దీనికి రీజన్ ఏమంటారు? అంటే ప్రయాణికులు చాలా విమర్శలు రావటం వల్ల చేశారా, లేకపోతే వాళ్ళే తెలుసుకొని తగ్గించారా? అసలు దీనికి రీజన్ ఏమంటారు? స్వప్నిక, ఏదైతే హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించిన ఛార్జీల పెంచిన ఈ నెల 17వ తేదీ నుంచి కూడా ఛార్జీలు పెంచడం జరిగింది. అది కూడా 25% వరకు కూడా పెంచడం జరిగింది. దీనిపైన అన్ని సంఘాల నుంచి కూడా, ఇటు మెట్రో ప్రయాణికులతో పాటు అన్ని రాజకీయాల నుంచి కూడా, రాజకీయ నేతల నుంచి కూడా కొంత విమర్శలు అయితే రావడం జరిగింది. ఒక్కసారిగా కూడా 25% పెంచడం ఏంటంటే కూడా దీనిపైన గ్రౌండ్ లెవెల్లో కూడా ఒకసారి ఎల్ఎన్టీకి సంబంధించిన సిబ్బంది గ్రౌండ్ వర్క్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఛార్జీలు తగ్గించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా పెంచిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ పెంచిన ఛార్జీల పైన 10% రాయితీ ఇస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి ఒక వ్యక్తి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్నాడంటే 75 రూపాయలు ఛార్జ్ అవుతుంది ప్రస్తుత ఛార్జీల ప్రకారం. అంటే దీంట్లో 10% రాయితీ వర్తిస్తుంది. అంటే 7 రూపాయల 50 పైసలు ఈ రాయితీ వస్తుంది. అంటే రిటర్న్ జర్నీ 2 సైడ్లు జర్నీ చేస్తే సాధారణంగా 150 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఛార్జీలు సవరించిన దాని ప్రకారం 135 రూపాయల ఛార్జీలు అయితే వసూలు అయితే చేయడం జరుగుతుంది. ఏవైతే తగ్గించిన ధరలు ఉన్నాయో, అంటే రాయితీ ఇచ్చిన ధరలు ఉన్నాయో అవి ఈ నెల 24వ తేదీ నుంచి కూడా అందుబాటులోకి వస్తాయంటూ కూడా ఎల్ఎన్టీ కొద్దిసేపటి కిందనే ప్రకటించడం జరిగింది. దీనిపైన మొదటి నుంచి కూడా మెట్రో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలే సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఏ విధంగా మెట్రో ఛార్జీలు పెంచుతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఎన్టీ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 10% రాయితీని అయితే ఇస్తూ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా కూడా 10% రాయితీ రావడం కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మెట్రో ప్రయాణికులు. స్వప్నిక. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.